గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఏంట్రా సక్సెస్? ఏమైందిరా? ఒక పెద్ద సింగర్ ఓడించాను రా. జనాలు చప్పట్లు, గోల్డ్ కప్పులు, ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు. అబ్బో, అసలు ఎస్పి బాలు కన్నా గొప్ప సింగర్ అవుతానని చెప్పి పొగిడారా. ఎస్పి బాలు తర్వాత నేను అన్నంత రేంజ్ లో సూపర్ కలమామా. కళ? ఒరే బాలు, కల్లో గెలవడం కాదురా, రియల్ లైఫ్ లో గెలవాలరా. అరే, మీ బెస్ట్ విషెస్. మా గురువు గారు బాలు గారు ఆశీస్సులుంటే ఎర్రగా తీసేస్తా. ఇంతకీ కల్లో నువ్వు ఓడించింది జేస్దాస్ నా ఉదిత్ నారాయణ? అసలు సంగీతం స్పెల్లింగ్ కూడా తెలియని అతను నా కల్లోకి సంగీత విద్వాంసుడు గెటప్లో వచ్చాడు. ఎవర్రా? ఎవరి పేరు చెప్తే నాకు సుర్రుమని కాలుతుందో, ఎవరిని చూస్తే నా కోపం పట్టాలు తప్పుతుందో, ఎవరి గొంతు వింటే నా చెవులు కెవ్వరి ఏడుస్తాయో అయినేరా ఆ ఎదిరింటి టాల్ మ్యాన్, కెప్టెన్ రా. మాతా అన్నపూర్ణేశ్వరి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, అఖిలాండేశ్వరి, బ్రహ్మాండేశ్వరి, జై శంభవి. ఏయ్, నన్నా దేవుణ్ణా? సారు పూజలో ఉన్నారు, సౌండ్ తగ్గించమని చెప్పు. బాబు, మా సార్ పూజ మొదలు పెట్టారు, సౌండ్ ఆపండి. అది పూజ. రిక్షా బండ్లో పాలకోవా అమ్మినట్టు, రైల్వే స్టేషన్ లో మామిడి తాండ్రా అమ్ముతున్నట్టు వచ్చే శబ్దాన్ని పూజ అనరు, దాన్ని సౌండ్ పొల్యూషన్ అంటారయ్యా. సారథి, సార్, నేను వస్తున్నానని చెప్పు. మా సార్ వస్తున్నారు. మేము వస్తున్నాం. రేయ్, రేయా? ఎవరిని? ఈ గ్రేట్ సింగర్ ని చూసా. మా వాడు ఫ్యూచర్ బాలు. బాల ఫుడ్ బాల కాదు, ఎస్పి బాలు. ఎస్పి బాలు వీడా? బాబు, రోజుకి పొద్దెంత ముఖ్యమో ఆశకి హద్దు అంత ముఖ్యం. మీలాంటి పిల్ల బుడంకాయ బ్యాచులర్స్ ఏ రోజుకి ఏ నాటికి ఏదీ సాధించలేరు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, జనరేషన్ జనరేషన్ జనరేషన్. ఆ జనరేషన్ లో ఉన్నవి అసలు మీ జనరేషన్ లో లేనివి సాధన, కృషి, పట్టుదల. అవి ఉండబట్టే ఎస్పి బాలు గానగంధర్వుడయ్యాడు, అనుకున్నది సాధించగలిగాడు. కానీ మీ జనరేషన్ నిద్ర లేవగానే స్నానం చేయకుండా కింద చిరిగిపోయిన ప్యాంటు, పైన నలిగిపోయిన చొక్కా వేసుకుని మోటార్ బైక్ మీద ఊరంతా బరాదూరుగా తిరగడం, సాయంత్రం అవగానే ఈవినింగ్ అమ్మాయిల్ని పబ్బుకు తీసుకెళ్లడం, పబ్బులో తైతెక్కలడం, బుద్ధెక్కేదాకా నిద్ర లేవకపోవడం. అదొక ఫ్యాషన్, దాని పేరు లైఫ్ స్టైల్. చిచి, ఫాల్ట్ మీ జనరేషన్ లోనే ఉంది. పాత మొతక చొక్కా డైలాగులు చెప్పొద్దు కెప్టెన్. నేను అదే చెప్తున్నాను. జనరేషన్ జనరేషన్ జనరేషన్. అసలు ప్రాబ్లం అంతా మీ జనరేషన్ లో ఉంది. వీడికి నోరెక్కువ. అరే, మేము మనసుకు నచ్చిన పనులు చేస్తే మేము చెడ్డవాళ్ళమా? మా సొంత నిర్ణయాలు తీసుకుంటే దారి తప్పిన వాళ్ళమా? అస్సలు మీ జనరేషన్ కి ప్రేమకి పెత్తనానికి పెద్ద తేడా తెలియదు. అయినా మా జనరేషన్ లో సచిన్ టెండూల్కర్, ఓ ఏఆర్ రెహమాన్, ఓ కోనేరు హంపి, ఓ అభినవ్ బింద్రా, ఓ సానియా బిర్జా, అబ్బో ఇంకా చాలా మంది. మీ జనరేషన్ వాళ్ళు ముక్కి ముక్కి చేసిన పనులన్నీ మా జనరేషన్ వాళ్ళు ఈజీగా చేసుకొని మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేము పార్టీలో తిరిగినా, డిస్కోల్లో ఎగిరినా మా యూత్ బాధ్యతని మర్చిపోదు కెప్టెన్, మర్చిపోదు. చిచి, మీలాంటి స్పాయిల్డ్ కిడ్స్ తో నాకు పనేంటి? అసలు మిమ్మల్ని ఖాళీలో ఉంచిన ఆ వేస్ట్ ఫెలో ప్రెసిడెంట్ బ్రహ్మంగాడు ఎక్కడ? అడ్డెందుకు పెట్టావురా గొడుగు? అవాయిడ్ చేస్తున్నావా? బతుకున్నవాడు ఎవడైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తాడా స్వామి? ఐ మీన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఎవడైనా బతకగలడా అని. ఆ వంకర బ్యాచ్ ఈ ఖాళీలో ఉండకూడదు. మీరున్నారుగా ప్రెసిడెంట్, వాళ్ళని ఖాళీ చేయించడానికి మీరున్నారు కదా అని. సార్, పైగా రెంట్ ప్రాంప్ట్ గా ఉంటుంది. ఆ జుట్టు పొలుగాడు ఉన్నాడే, వాళ్ళ మామగాడు ఓన్ ఫ్లాట్ అండి బాబుది. నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది ఎవరా? తమరే సార్. ఇక్కడికి రాకముందు ఏం చేసేవాడివి? ఏదో చిన్న చిల్లర కొట్లో. Shut up. గోచి పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు. మరి ఆ గోచి కూడా పెట్టుకోపోతే బాగోదు కదా సార్. నర్మయ్, నీకెన్నో సార్లు సహాయం చేశాను. సే ఎస్ ఆర్ నో. అప్పుడు ఎప్పుడో ఒకసారి హెల్ప్ చేసి లైఫ్ లాంగ్ దొబ్బుతారేంటి సార్? అదే తన feeling. అబ్బే కాదు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరు సెలవే ఉంది సార్. వాళ్ళ వీక్ పాయింట్ తెలుసుకో. మందు కొడుతున్నప్పుడు, ఎవరికి తెలియకుండా అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకో. పంచాయతీ పెట్టి వాళ్ళ తోసేస్తా. ఓకే సార్. 2 రోజులు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి. డన్.
ఏమిట్రా సౌండ్? మీ ట్రైల్స్ వేస్ట్ అని, పనికి మాలిన పనులు మాని పనికొచ్చే పనులు చేసుకోమని, మూసుకుని లోపలికి వెళ్ళిపోమ్మని వార్నింగ్ ఇస్తున్నా సార్. వాడన్నది ఇంత కుయ్, మ్మ్. దానికి ఇంత లెంగ్త. మ్మ్. నీ చూసారా, కెప్టెన్ గారు నాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత నాది. ఇక నుంచి నేను నిద్రపోయేది మా ఇంట్లో కాదురా, అయ్యో పాపం ప్లాట్ఫామ్ మీద. మీ గుండెల్లో. అబ్బో నీకోసం ఖాళీగా పెట్టుకుని ఉన్నాం దా. భార్యామణి, దోశ ఏమిటి రుచి పచ్చి లేకుండా చప్పగా ఉంది? మీరు తిన్నది దోశ కాదు, అరిటాకు. వేసేలోపే తొందర. అర్ధాంగి, ఫోన్ ఒక్కసారి చూడు. ఫోన్ నేను చాలా సార్లు చూశానండి, మీరు తీసి మాట్లాడండి. హలో మిత్రమా. మిత్రమా, చాలా రోజులైంది మాట్లాడి. ఎలా ఉన్నావు? ఆ షిరిడీ సాయినాథుని దయ వల్ల క్షేమంగా ఉన్నానురా. మిత్రమా, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. మా అమ్మాయి శ్రావ్య రేపు ఇండియాకి వస్తుంది. తను రావడం ఇదే ఫస్ట్ టైం. మా అమ్మాయిని ఇమీడియట్ గా మాట వెనక్కి తీసుకో. మా ఇంటికి వస్తుంది కాబట్టి ఇక నుంచి మా బిడ్డ. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్. ఆ ధైర్యంతోనే పంపిస్తున్నాను మిత్రమా. హైదరాబాద్ లో మీ కాలనీలో నా చేతి ఇల్లు కొనిపించావుగా, దాన్ని కాస్త క్లీన్ చేయించి పెట్టు. మా అమ్మాయి అక్కడే ఉంటుంది, రీసెర్చ్ కది వీలుగా. బట్ ఆన్ అవర్ కండిషన్. అమ్మాయి ఉండటం మాత్రమే అక్కడ, తినటం గినటం అన్ని మన ఇంట్లోనే. శ్రావ్య నా కూతురు కాదు, నా ప్రాణం రా. నా బంగారాన్ని వదిలి అసలు ఎప్పుడు ఉండలేదు. అందుకే జాగ్రత్త అంటున్నా. అమ్మా యోగక్షేమాల గురించి ఆలోచించు. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. దట్ ఈస్ మై ప్రామిస్. అలాగే మిత్రమా, చెల్లెమని అడిగానని చెప్పు. నిన్ను అడిగానని చెప్పంటున్నాడు, అదేదో నువ్వే అడుగు. చెల్లెమా, మా వాడు అలాగే ఉన్నాడు. అదేంటో అన్నయ్య, అలాగే ఉన్నారు. అప్పటికి ఉప్పు కారం తగ్గించే పెడుతున్నా. ఈ ముక్క నాకు అర్థమైంది. ఇది సరసమే కదండి. నువ్వు తొందరలోనే గొప్ప సింగర్ అవ్వాలని సాయిబాబా గుడికెళ్ళి అర్చన చేయించుకుని వస్తున్నాను. చంద్రహాస్, ఏదైనా కొత్త పాట రాసావా? ఎక్కడ వసు, టిఫిన్ తింటే కదా మంచి థాట్స్ వచ్చేది. మీ సంగతి నాకు తెలుసు, అందుకనే మీ అందరికి టిఫిన్ తీసుకొచ్చా. వసు టిఫిన్ తెచ్చింది రోయ్. అది కదే వసు, ఏదో చిన్న మ్యూజిక్ ఫంక్షన్ లో కలిసాం, ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత టిఫిన్లు డబ్బు తెచ్చేస్తూ ఉంటావు, తిరిగి ఏమి అడగవు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? సింపుల్ రా, మనం అంతా కలిసి వసూలు పెళ్లి చేసామంటే రుణం తీరిపోద్ది. ఐ అప్రిషియేట్ ఇట్. అబ్బాయి కెప్టెన్ రావు పూలుతున్నాడేంటి? మీకు గుడ్ న్యూస్. లంచ్ కూడా తెచ్చావా? కాదు, కోరస్ పాడడానికి ఆడియో కంపెనీకి వెళ్ళాను. అక్కడ ఎండీకి నీ గురించి చెప్పాను. పాట టేప్ చేసి తీసుకురమ్మన్నారు. ఆయనకి నీ వాయిస్ నచ్చితే మీ లైఫ్ సెట్ అయినట్టే. ఈ ఛాన్స్ చాలరా, ఎర్రగా తీసేయచ్చు. ఒరే నువ్వు ఒక మంచి లిరిక్ రాయరా, సూపర్ గా ట్యూన్ చేసి పాడేస్తాను. ఇదిగో దీంట్లో రికార్డ్ చేయి. ఒరే బాలు, నన్ను కాఫీ డే దగ్గర డ్రాప్ చేయాలరా. రాజేశా, బాలు, వెనకాల ఒక అమ్మాయి. ఏయ్, చెప్పి 24 గంటలు కూడా కాలేదు. పొద్దున్నే అమ్మాయిని వెనకేసుకుని వెళ్తున్నావు. చూడమ్మా, వాడితో జాగ్రత్తగా ఉండాలి. ఈజ్ ఎ బ్యాడ్ గై. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ముందు వెనక చూస్ చేసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ముందు చూసుకోవాలి. సజెషన్, అడ్వైజ్? డెఫినెట్ గా వార్నింగ్. మన కార్ని వెనక నుంచి ఎవరో గుద్దినట్టున్నారు. లేదు సార్, మనం ఎవరి కారునో గుద్దాం. అయితే పోలీసులు పిలువు. మనం గుద్దిందే పోలీస్ జీపులు సార్. అటు చూడండి. టొక్కుబండి దిగండి. దిగను. దిగో. ఏ మిస్టర్, ఎంతో మంది పోలీసులకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్ నేను. ఎంతో మంది మాస్టర్లకి ఊసలు లెక్క పెట్టించాను నేను. రంజిత్ కుమార్ మై నేమ్, ఎన్కౌంటర్ ఈజ్ మై నేమ్. రండి. దా జీపేకో. ఇంకో మాట చెప్పు. అచ్చా, పోనీ జీపే మీ మీద ఎక్కిస్తాను, వెరైటీగా ఉంటది. నో, నేను పోలీస్ జీప్ ఎక్కను. ఐ విల్ కమ్ ఇన్ మై ఓన్ కార్. పర్సనల్ వెహికల్ లో వస్తారా? ఓకే, యువర్ చాయిస్. ఏంటి సార్ మనకి బ్యాడ్ టైం? ఆ బాలుగడ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఓ తింగిరి గడి వల్ల ఈ కెప్టెన్ రావే పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వస్తుంది. వాడినంత తేలిగ్గా విడిచిపెట్టను. సార్, అమ్మగారు ఫోన్. రామకృష్ణ మఠంలో ఉన్నానని చెప్పు, యోగాసనంలో ఉన్నానని చెప్పు. Excuse me, left please. Oh, left please. Excuse me, please. Left. Hello. Excuse
నేను అమెరికా నుంచి ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే నా క్యాబ్ పాడైంది. అది నా అదృష్టం. ఎవరిని లిఫ్ట్ అడిగినా ఇవ్వడం లేదు. అది వాళ్ళ దురదృష్టం. సో ఇఫ్ యు డోంట్ మైండ్. నా మైండ్ ఎప్పుడో దుబ్బింది. వాట్? ఒళ్ళంతా 1000 వాట్స్ కరెంటు పాస్ అయినట్టుంది. మీరు ఫన్నీగా మాట్లాడుతున్నారు. మా అమ్మ చిన్నప్పుడు గోరుముతులతో పాటు కామెడీ కలిపి పెట్టేది. సరే మీరు ఏ ఏరియాకి వెళ్ళాలి? కాకతీయ కాలనీ. కాకతీయ కాలనీయా? అది మా కాలనీ. పదండి వెళ్దాం. మరి నా లగేజ్? లగేజ్ మనం వెళ్తుంటే ఆటోమేటిక్ మన అంకల్ వస్తుందండి. పదండి. వెల్కమ్ టు కాకతీయ కాలనీ. ఎవరింటికి వెళ్ళాలండి? కెప్టెన్ రావు గారింటికి. కెప్టెన్ రావు ఇంటికా? ఆయన మీకు తెలుసా? బాగా. అమ్మా బాలు అతుక్కుని ఒక అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తాడో ఏం చూస్తాడో మనం చూడాలి. ఇదే ఆ మహానుభావుడి ఇల్లు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. నా పేరు బాలు. ఐఎమ్ శ్రావ్య. ఓ కూల్. హాయ్ గైస్. ఎవర్రా అమ్మాయి? చూశారు, ఆ అమ్మాయి శ్రావ్య అని అమెరికా నుంచి వచ్చిందిరా. మధ్యలో కార్ చెడిపోతే లిఫ్ట్ ఇచ్చాం. అరే కోతి ముక్క రండ్రా బ్రహ్మం పిలుస్తున్నారా? మీరు అర్జున్ కిందకు వచ్చండి. రండ్రా రండి, మిమ్మల్ని కొమ్ములతో పొడిచి చంపించేస్తా. ఏంటి బ్రహ్మం పిలిచావు? బ్రహ్మమా చేస్తాడు కారేదిరా. సఫర్లు వేసుకుని తీరేసా. ఆ? బ్యాటరీ అంటే చెప్పు. ఏయ్ ఇవాళతో మీ పని క్లోజ్ రా. మీతో ఆడుకుంటా ఒక ఆట. ఆట? అయ్యో పాపం, ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు? హ, మీరు నాతో ఆడుకోండిరా. అర్రే ఫెస్టివల్ ఆఫర్ మామా. ఓకే చెప్పుకో బాబాయ్. నువ్వు నీ మూక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? యా. నువ్వు ఒక అందమైన ఫిగర్ ని, ఇక్కడ వరకు డ్రెస్ వేసుకున్న ఫిగర్ ని మోటార్ సైకిల్ ఎక్కించుకొని వెళ్ళటం నా కళ్ళారా చూసా. నువ్వు ఆ అమ్మాయి గురించి అలా బేడగా మాట్లాడకయ్యా. ఎవరింటికి వచ్చింది తెలిసిందంటే కారిపోతుంది నీకు. ఎవరింటికి వచ్చిందయ్యా? కెప్టెన్ రోవ్ ఇంటికి. ఆయ్. ఓడిపోయా బాబాయ్. ఆ విషయం మాకు తెలుసు. ఓ. ఆట ఏంటో చెప్పండి. ఆట తిరగండి. తిరగడానికి ఆటకి సంబంధం ఏంటి? చెప్తానండి. అన్నిళ్ళు కంగారండి మీకు. నా. అమ్మా! ఎవరు కొట్టారో చెప్పుకో, అదే ఆట. అటు తిరిగితే ఎలా తెలుస్తుందమ్మా? ఇటు తిరిగినప్పుడు కొట్టండి, ఈజీగా చెప్పేస్తా. అలా చేస్తే పిల్లోడు కూడా చెప్తాడమ్మా. ఆ. అది కదా ఆట, ఇది ఆట. తిరుగు. ఆ తిరిగా ఆ. ఈసారి ఈజీగా పట్టేస్తా. కొట్టు. చూసుకుందాం. ఇదిగో చూడు. తెలిసిపోతుంది తెలిసిపోతుంది. అరే బక్కడా, నువ్వే కదరా కొట్టింది? నేనా? ఆ, నేనైతే అలా కొట్టను. మరి ఎలా కొడతావు? రేయ్ చూస్తున్నాను రా. ఇవాళ మీరు గెలవచ్చు. తొందరలోనే మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తాను. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. ఒరే మామ్స్, వీడికి శృతి పెరుగుతుంది. వీడి అతి తగ్గాలంటే మన దగ్గర ఒక వివత్సమైన ప్లాన్ ఉంది. ఏంటి? సారథి, సార్? అమ్మగారు అడిగితే ఎక్కడి నుంచి వచ్చామని చెప్తావు? పోలీస్ స్టేషన్ నుంచి. మూర్ఖుడా. ఆ. మఠం నుంచి ఏమని చెప్పాలి? పోలీస్ స్టేషన్ నుంచి కాదు, మఠం నుంచి అని చెప్పాలి. ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఎయిర్పోర్ట్ కు వెళ్లకుండా రామకృష్ణ మఠానికి వెళ్ళడం ఏంటండి? వెళ్ళలేదండి, వాళ్ళే తీసుకెళ్లారు. తీసుకెళ్ళడానికి వాళ్ళేమైనా పోలీసులా? అర్థంగి, పోలీసులు నన్ను నిజంగా తీసుకెళ్లారంటే నమ్ముతావా? వాళ్ళకి అంత ధైర్యమా? చావరు. ఐ అప్రిషియేట్. అర్థంగి, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. మఠానికి వెళ్ళొస్తే గానీ నేను మీకు అందంగా కనిపించలేదా? ఏమయ్యా సారథి, అమ్మా. రోజు ఈయన మఠానికి తీసుకెళ్ళి. మనం అనుకున్నప్పుడు వెళ్ళామమ్మా, వాళ్ళే మనల్ని తీసుకెళ్లాలి. అది సరే, ఇంతకీ మన ఏపీ ఎక్కడ? అదే అమెరికా పాప. సారీ సారీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. క్యాబ్ లో వచ్చావా? బయలుదేరింది క్యాబ్ లోనే, ఇంటికి చేరింది బైక్ లో. ఏ క్యాబ్ నచ్చలేదా? బైక్ నచ్చుంటుంది సార్. రెండు కరెక్ట్. ఒక యంగ్స్టర్ నాకు ఇంటి దాకా లిఫ్ట్ ఇచ్చాడు. ఓ, నీకు లిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి హీ మస్ట్ బి జెంటిల్మెన్. ఒకసారి చూపించమా, అప్రిషియేట్ చేస్తాను. రెండు అంకుల్ చూపిస్తాను. అతనే బాలు అని. ఓహో. చూడమ్మా, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఈ కాలం యూత్ ని ఎక్స్రే కడతో చూడమన్నాడు. ఎక్స్రే గురించి మహాకవి ఎందుకు చెప్పుంటాడు సార్? డాక్టర్ చెప్పుంటాడు. శ్రావ్య, రామ్మా టిఫిన్ చేద్దు గాని. కమింగ్ ఆంటీ. ఏమంటున్నాడు రా వాడు? వేస్ట్ ఫిలో అని తిడుతున్నాడు సార్. వాడు పిప్రి 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 అని ఎంత అంటే, వేస్ట్ ఫెలో అని ఎంత అంటే వింటరా? ఎక్కువగా తిట్టలేదని బాధపడే వాళ్ళని మిమ్మల్ని చూశాను సార్. నర్వై. సారథి, అయ్యా, వాడు వాయిస్తున్న మృదంగం వెంటనే లాక్కుంటే గాని వాడికి బుద్ధి రాదు. అది మృదంగం కాదండి, మౌత్ ఆర్గాన్. ఓహో, మృదంగం అంటే డింగ్ 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 దబ 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 తుప్ 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 తుప్. రైట్? అదే కదా? అదే. యా. సార్,
కాలనీ మొత్తం మీరంటే రెస్పెక్ట్ ఇస్తుంది కానీ కెప్టెన్ రావు గారంటే ఎందుకు సార్ మీ భయం? రే 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 బయటికి రారా బయటికి రారా బయటికి రా రే ఏంట్రా ఇది ఎందుకురా టేప్ రికార్డరు ఎన్ని సినిమాల్లో చూడలేదురా నా చేత ఆ కెప్టెన్ రావు గారిని తిట్టించడం నన్ను సినిమా అంతా బ్లాక్ మెయిల్ చేయటం ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండిరా కెప్టెన్ రావా తొక్క వాడు నా ముందు బచ్చారా ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక పాసింగ్ షాట్ లో హెల్ప్ చేసినందుకు నా జీవితానికి కర్త కర్మ క్రియ వాడైనట్టే మాట్లాడతారా సార్ వాడు వీడు అంటారే నువ్వు వెనకేసుకొస్తున్నావు వాడిని ఏమనాలరా వాడిని వాడంటే వాడికి ఒక పెద్ద బిరుదురా వాడొక వాడిపైన తొక్కరా అరిగిపోయిన చక్కరా యజమాని కలిసే కుక్కరా వాడి పేరు నాకు మండిపోతురా. వాడు ఆ చేతిలో చచ్చిపోయేవాడు రా నన్ను రూమ్ లో పిలిచి బాబు తప్పైపోయింది బాబు నన్ను క్షమించడానికి కాళ్ళు పట్టుకున్నాడు అందుకని వదిలేశాను రా. రేయ్ నేను చూడటానికి ఇంత పొట్టోళ్ళ ఉంటాను గానీ మీసం మెరేస్తే తాండ్ర పాపారాయండి రా తాండ్ర ఏంటి 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 థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది, ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే కెప్టెన్ రావత్ తొక్క వాడు నా ముందు బచ్చారా ఏదో రెడీ ఫర్ రిలీజ్. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం. బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో కెప్టెన్ రావు నా వల్ల కాదు. పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది కానీ వాడు ఎద్దు వాడి నోట్లో వేలు పెడితే నవిలి నెమరేసుకొని తింటాడు. ఆ మామ ఇది రికార్డ్ చేశారా? మీరేం చెప్తా చేస్తారు బాబు.